హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి డేటా వెరిఫికేషన్‌లో భాగంగా ఒక 4 సందర్భాల్లో డేటా అనేది ఫ్లెచ్ కావడం లేదు. అంటే స్కూల్ డేటా ఇచ్చినటువంటి ఆధారంగా ప్రెజెంట్ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా ఆధారంగా ఇక్కడ విద్యార్థి మరియు తల్లికి సంబంధించి ఒక 4 సందర్భాల్లో డేటా అనేది మిస్ మ్యాచ్ అయితే అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే సచివాలయంకి వెళ్లి తగిన డాక్యుమెంట్స్ గనక సబ్మిట్ చేసినట్లయితే వారి యొక్క డేటాను కరెక్ట్ చేసి, ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్‌లోకైతే వారి పేర్లనేటివి పొందుపరుస్తామని జెప్పైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఈ డేటా వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరిగింది? అదేవిధంగా ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు? అదేవిధంగా ఈ 4 సందర్భాల్లో డేటా వెరిఫికేషన్ అనేది మ్యాచ్ కావడం లేదు గదా! ఆ 4 సందర్భాలు ఏంటి? దానికి సంబంధించి ఏ విధంగా మీరు మార్చుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అయితే అందిస్తాను. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే చాలామందికి కూడా తెలియక ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని అలానే పక్కన పెట్టేసుంటారు. వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కోల్పోయే అవకాశాలైతే ఉంటాయి. వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము జూన్ 19వ తేదీన ఓకేనా? జూన్ 19వ తేదీన రూ. 13,000 తల్లి యొక్క ఖాతాల్లోకైతే జమ చేయబోతుంది. 2025, 26 స్కూల్ డేటా ఆధారంగా ప్రెజెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఇక్కడ వెరిఫికేషన్‌లో భాగంగా ఒక 4 సందర్భాల్లో అయితే తల్లి యొక్క డేటా, పిల్లవాని యొక్క డేటా అనేది మిస్ మ్యాచ్ అయితే అవుతుంది. అలాంటి వాళ్ళు వెంటనే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయించుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఈ 4 సందర్భాలు ఒకసారి చూసుకున్నట్లయితే, విద్యార్థి హౌస్ హోల్డ్‌లో ఉన్నాడు. తల్లి హౌస్ హోల్డ్‌లో లేదు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మిస్ మ్యాచ్ అనేది ఏర్పడుతుందనమాట. ఇక్కడ సందర్భాలనేటివి ఎలా ఉంటాయంటే దీనికి సంబంధించి తల్లి జీవించి ఉండాలి. లేదా ఈ యొక్క తల్లిదండ్రులు విడాకులు తీసుకొనైతే ఉండవచ్చు. లేదా తల్లి ఆధార్ వివరాలు తప్పుగా అయితే ఉండవచ్చు. తల్లి మరణించి ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయన్నమాట. ఇందులో మీకు ఏదైనా గనక ఉండినట్లయితే అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ డేటా ఆధారంగా మ్యాచింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భం గనక ఏర్పడినట్లయితే అంటే ఇక్కడ విద్యార్థి యొక్క తల్లి చనిపోయిన సందర్భాలు లేదా ఈ యొక్క విడాకులు తీసుకున్నటువంటి సందర్భాలు లేదా వివరాలు తప్పుగా నమోదున్నాయని చెప్పి మీకు తెలిసినట్లయితే మీరు వెంటనే కూడా సచివాలయంకి వెళ్ళి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. ఇక్కడ మదర్ గనక చనిపోయినట్లయితే తండ్రి యొక్క పేరునైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా గార్డియన్‌గా ఎవరైతే ఉంటారో వారి యొక్క వివరాలను అప్డేట్ అయితే చేసుకోవచ్చనమాట. ఆప్షన్ అయితే ఉంది. అప్డేట్ అయితే చేయించండి. లేదా డైవోర్స్‌డ్ గనక అయినట్లయితే పిల్లవాడు ఎవరి దగ్గర ఉంటారో వారి యొక్క డేటాను అయితే అక్కడ మ్యాచింగ్ అనేది చేయించండి. ఓకేనా? పిల్లవాడు ఎవరి దగ్గర అయితే ఉంటారో, స్టూడెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటారో, నాన్న దగ్గర ఉంటే నాన్న యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అతన్ని మ్యాచ్ చేసేసి డ్యాడీని ఇక్కడ మనకు యాడ్ చేయాలన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి. చేస్తారు. మీరు వెళ్లి చేయించుకోండి. ఓకేనా? ఈ యొక్క సందర్భం వచ్చేసి ఒకటన్నమాట. రెండో సందర్భం వచ్చేసి విద్యార్థి హౌస్ హోల్డ్‌లో లేడు. తల్లి హౌస్ హోల్డ్‌లో ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటివి జరుగుతాయంటే ఆధార్ అనేది తప్పుగా ఎంటర్ అయ్యి ఉంటుందన్నమాట. వెంటనే కూడా ఆధార్ అనేది కరెక్ట్‌గా మ్యాచింగ్ అనేది హౌస్ హోల్డింగ్‌లోకి అయితే మార్చుకోండి. తల్లి ఎక్కడైతే ఉంటుందో ఆ హౌస్ హోల్డ్ మ్యాప్‌లోకి. ఓకేనా? అదేవిధంగా రిలేషన్‌షిప్ అనేది నమోదయ్యి ఉండదన్నమాట. అంటే ఇక్కడ తల్లి అవుతుందా లేదా అనేది రిలేషన్‌షిప్ అనేది లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో విద్యార్థి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అయితే చూపించదన్నమాట. అవన్నీ కూడా కరెక్ట్ జేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి మరియు తల్లి ఒకే హౌస్ హోల్డ్‌లో లేరు. అసలిక్కడ ఎలాంటి సందర్భం అంటే ఇది, ఇక్కడ తల్లి మరియు ఈ యొక్క పిల్లవాడు స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండరు. వేరు వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకైతే మార్చుకునే ఆప్షన్ అయితే ఇచ్చున్నారు. మార్చుకోండి. విద్యార్థి మరియు తల్లికి ఒకే యూఐడీ ఆధార్ అయితే ఒకటే గనక మెన్షన్ అయ్యుంటే ఇవి వచ్చేసి ఎక్కువగా ఇక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆధార్‌లు తీసుంటారు గదా! అలాంటి వాళ్ళకనమాట. ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది. మార్చుకోండి. ఈ 4 సందర్భాల్లో ఎక్కువగా ఈ యొక్క డేటా అనేది మ్యాచ్ కావడం లేదని జెప్పి సచివాలయం అధికారులైతే చెప్తున్నారు. ఈ డేటా వెరిఫికేషన్ అయితే జరుగుతూనే ఉంది ప్రాసెస్ అనేది. మీకింకా ఫైనల్ డేట్ అయితే చెప్పలేదు. డేటా వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ చేసేస్తామని. టైం ఉంది గాబట్టి వెంటనే త్వరపడండి. మీ యొక్క స్కూల్ డేటా మరియు ఇక్కడ సచివాలయం డేటా అదే హౌస్ హోల్డ్ డేటా అనేది కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి మీరు వెళ్లి కనుక్కోండి. మీరు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయిలే మాకు అనుకున్నట్లయితే ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరనేది రాదు. కాబట్టి మీరే వెళ్లి స్వయంగా సచివాలయంకైతే వెళ్లి అడిగి ఇలా మా యొక్క డేటా అంతా కూడా కరెక్ట్‌గా ఉందా లేదా సార్ లేదా మేడం అని చెప్పని మీరు కనుక్కోండి. మంచిగా మాట్లాడండి.
సో కరెక్ట్ చేయించుకోండి. మీకు రూ. 13,000 అయితే ఎలిజిబుల్ లిస్ట్‌లోకైతే వచ్చేస్తుందనమాట. అయితే ఇక్కడ మనకు ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు? సో దీని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు 11వ తేదీన విడుదలవుతుందని చెప్పి అఫీషియల్‌గా సమాచారం లేదు. కాకపోతే సమాచారం అయితే వస్తుందనమాట. సో 11వ తేదీన ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో డిస్‌ప్లే చేస్తారు. సో అప్పుడు అభ్యంతరాలు కూడా తీసుకుంటారండి. ఒకవేళ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు గనుక వచ్చినట్లయితే గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందనమాట. సో ఇప్పుడు చాలామంది కూడా బియ్యం పోర్టల్‌లో ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకుంటున్నారు కదా! సో అదే పర్మనెంట్‌గా ఇక్కడ అన్‌సాటిస్ఫైడ్ గనుక ఉండినట్లయితే అదే పర్మనెంట్ అని గాదు. అంటే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావని కాదు అక్కడ అర్థము. సో దానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో గ్రీవెన్స్ ప్రాసెస్‌లు అనేటివి స్టార్ట్ అవుతాయి. వాటి గురించి కూడా చెప్తాను. సో జూన్ 19వ తేదీన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2 విడతలుగా డబ్బులనేటివి విడుదలవుతాయండి. సో మొదటి విడతలో వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క 2025, 26 డేటాలో ఉన్నటువంటి ఇంటర్మీడియేట్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకైతే డబ్బులు పడతాయన్నమాట. నెక్స్ట్ రెండో విడతలో వచ్చేసి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే 2026, 27 సంవత్సరంలో జాయిన్ అవుతారో, సో వారికి సంబంధించి అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ మరియు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతారు కదా! సో వాళ్ళకి సంబంధించి రెండో విడతలో డబ్బులనేటివి విడుదల కావడం జరుగుతుంది. ఇలా మీకు జూన్ మరియు జూలై నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి. అలానే ఏమైనా అభ్యంతరాలుంటే వాటికి సంబంధించి గ్రీవెన్స్ తీసుకుంటారు. ఇలా చాలా ప్రాసెస్‌లనేటివి జరుగుతాయన్నమాట. సో వాటన్నిటి మీద మీకు వీడియోస్ అనేటివి నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా ఎవరి వివరాలనేటివి మిస్ మ్యాచ్ అవుతున్నాయనేది ఇక్కడ మనకు క్లియర్‌గా సమాచారం అయితే రావడం జరిగింది. తల్లి మరియు విద్యార్థి యొక్క వివరాలనేటివి ఫ్లెడ్జ్ కావడం లేదు. చాలా సందర్భాల్లో మీరు ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారనమాట. మిస్ మ్యాచ్ గనుక అయినట్లయితే పథకానికి సంబంధించిన డబ్బులనేటివి పడవు. సో ప్రాపర్‌గా మీరు అన్నీ కూడా వివరాలనేటివి అప్డేట్ చేయించుకొని, సో మీ యొక్క సచివాలయం ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారో, లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, సో వారి దగ్గరికి వెళ్లి మీ వివరాలనేటివి చెక్ చేయించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చెక్ చేయించుకొని అందులో ఏమైనా తప్పులు గనుక ఉన్నట్లయితే, మిస్ మ్యాచ్ గనుక అవుతున్నట్లయితే సో మీరు కరెక్ట్ చేసుకోండనమాట. ఓకేనా? ఎలిజిబుల్ లిస్ట్ మాత్రం ఈ నెల 10వ తేదీన అయితే విడుదల కాబోతుందండి. సో 10వ తేదీన లేదా 11వ తేదీన అయితే మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేస్తుందనమాట. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను. అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. డైరెక్ట్ లింక్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్‌గా మీ యొక్క ఆధార్ నంబరు, స్కీమ్ సెలెక్ట్ చేసుకొని, ఇయర్ సెలెక్ట్ చేసుకొని, సో మీరు ఓటీపీ అనేది సెండ్ చేసేసుకొని, ఓటీపీని వెరిఫై చేసేసుకొని, స్కీమ్ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోండి. అందులో పారామీటర్స్‌లో అన్‌సాటిస్ఫైడ్ వచ్చినా, సాటిస్ఫైడ్ వచ్చినా ఏం కాదు. సాటిస్ఫైడ్ వస్తే మంచిదే. అన్‌సాటిస్ఫైడ్ గనుక వస్తే మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకునేదానికి రెడీగా ఉండండి. ఓకేనా? సో అదేవిధంగా అకౌంట్స్‌కి అంటే మీరు ఏవైతే అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారో, సో వాటికి సంబంధించి ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడం, మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడం ఇవి చేసేసుకోండి. ఒకవేళ మీ అకౌంట్ రన్నింగ్‌లో గనుక లేకపోయినట్లయితే యాక్టివ్‌లో చేసుకోండి. అలానే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేసేసాననమాట ఆల్రెడీ. సో ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.